హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ అనేవి మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో భాగంగా మన అకాడమీ మీకు అందిస్తుందండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, మీ ఎగ్జామ్ కి ఎంతో ఉపయోగపడతాయి. ఒకసారి పరిశీలించండి. ఈ వీడియోలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశాల్లో చూడండి. ఈ రోజుని అంటే ఈ రోజు ఏప్రిల్ 12th ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గా ప్రకటించడం అయిందనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గా ప్రకటించడం జరిగిందనమాట. అంటే మన అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా మానవుడు వెళ్ళినటువంటి రోజుని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గా ప్రకటించుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఎవరు వెళ్ళారండి అంటే చూడండి, ఇక్కడ మనకి ఫోటోలు ఇచ్చినటువంటి యూరీ గగారిన్ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగిందండి. ఆర్బిట్ లో 108 మినిట్స్ ఈయన గడపడం అనేది జరిగింది. 108 మినిట్స్ అనేవి గడపడం అనేది జరిగిందండి. అంతేకాకుండా వోస్టాక్ 1 మిషన్ ద్వారా వోస్టాక్ 3KA2 అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలో ప్రయాణించడం జరిగిందండి. వోస్టాక్ 3KA2 అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలో ప్రయాణించడం జరిగింది. ఈయన 108 మినిట్స్ అనేది ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఈ రోజుని ఏప్రిల్ 12ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గా అనేది ప్రకటించడం జరిగింది. అట్లనే ఈ రోజుని USSR అంటే ఈయన ఏ దేశానికి చెందినటువంటి కాస్మోనాట్ అండి? USSR అంటే పూర్వపు రష్యా చెందినటువంటి కాస్మోనాట్ అండి. అందుకని ఈ రోజుని USSR కూడా కాస్మోనాటిక్స్ డేగా ప్రకటించింది అనమాట. కాస్మోనాటిక్స్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఈ టాపిక్ ని మనం చూడొచ్చండి. ఒకటి, యూరీ గగారిన్ అనే మాట గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖున మొట్టమొదటిసారిగా యూరీ గగారిన్ అంతరిక్షంలో ప్రయాణించారు. కాబట్టి ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గా ప్రకటించడం అనేది జరిగింది. 108 నిమిషాలు ఈ అంతరిక్షంలో గడపడం, పూర్తి ఒక ఆర్బిట్ లో ఒక రౌండ్ అయితే తిరగడం జరిగింది. దానికి సంబంధించి స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసరికి వోస్టాక్ 3KA2 అనేది చెప్పవచ్చు అండి. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ గా చూసినట్లయితే చూడండి, నాడాబేట్ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. నాడాబేట్ సీమా దర్శన్ ప్రాజెక్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికోసం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది అంటే 125 కోట్ల రూపాయల్ని కేటాయించడం అనేది జరిగింది. ఈ నాడాబేట్ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉందండి అంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం అనేది జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ప్రదేశంలో, ఇండియా బోర్డర్ ప్రదేశంలో ఉండే ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించడం, వలసలను నిరోధించటం, నో మైగ్రేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. నాడాబేట్ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏం చేశారంటే ఆ ప్రదేశాల్లో పర్యాటక రంగానికి అభివృద్ధి కోసం అక్కడ పార్కులైతేనేమి, మరియు మన వీర సైనికులు భారతదేశ యుద్ధాల్లో పాల్గొని ఎంతో మంది త్యాగశీలురు వారి యొక్క విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళలో గనక ముఖ్యంగా చూసినట్టయితే అజయ్ ప్రహారీ అనేటటువంటి వీర సైనికుడి యొక్క ఫోటోలను కూడా విగ్రహాలను కూడా అక్కడ
ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా చూసినట్టయితే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో జనావాసాలని ఉంచడం కోసం వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులైనటువంటి వారికి కావాల్సిన పార్కులైనటువంటి రకరకాలైనటువంటి పర్యాటక రంగ అభివృద్ధికి చెందేటటువంటి నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే భారతదేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికోసం 125 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. తద్వారా ఉపాధి వలసలు పర్యాటక రంగం అనేవి ఇక్కడ ఉపాధి పర్యాటక రంగం కనుక అభివృద్ధి చెందితే వలసలు అనేవి అక్కడ ఉండవు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే భారతదేశము ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే చూడండి, మనం ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటానే ఉన్నామండి. పాకిస్తాన్ లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం అనేది ఒక కొలిక్ అయితే రావడం అనేది జరిగిందండి. దీన్ని బట్టి కానీ చూస్తే ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే షహబాజ్ షరీఫ్. షహబాజ్ షరీఫ్ అండి. ఈయన నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడండి. గతంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడు. ఈ మధ్య జరిగిన రాజకీయ సంక్షోభంలో ఇతను అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా 174 ఓట్స్ అయితే ఈయనకి రావడం అనేది జరిగింది. తద్వారా అవిశ్వాసం అనేది నెగడం అనేది జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా 174 మంది ఓట్లు వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 342 అసెంబ్లీలో ఓటుల్లో 172 గనక అవిశ్వాసానికి గనక అనుకూలంగా వేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానము నెగ్గి ఆ ప్రభుత్వం పడిపోతుంది. అయితే 174 ఓట్లు వచ్చేసరికి ఆల్రెడీ 172 కంటే 174 ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేది అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గలేక ఓడిపోవడం అనేది జరిగింది. తద్వారా షహబాజ్ షరీఫ్ ని నూతన ప్రధానమంత్రిగా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఈయన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈయన 23వ ప్రధానమంత్రిగా ఈయన పదవీ స్వీకారం అయితే చేయటం జరిగింది. తద్వారా ఈయన 23వ ప్రధానమంత్రిగా చేశాడు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన 3 సార్లు పంజాబ్ ప్రావిన్స్ కి సీఎం గా చేశాడండి. 3 సార్లు పంజాబ్ ప్రావిన్స్ కి 3 సార్లు సీఎం గా చేశాడు. ప్రావిన్స్ కి సీఎం గా చేశాడండి. సీఎం గా చేయటం అనేది జరిగింది. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్ కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అయితే 23వ ప్రధానమంత్రిగా ఈయన స్వీకరణ అనేది పూర్తి అయింది. ఈయన స్పీకర్ అయినటువంటి అయాజ్ సాదిక్ నేతృత్వంలో అయాజ్ సాదిక్ నేతృత్వంలో ఈయన స్పీకర్ అన్నమాట. ఆయన షహబాజ్ షరీఫ్ 23వ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ కి నియమించడం జరిగింది. ఈయన ప్రపంచం నుంచి అనేక ఇన్వెస్ట్మెంట్లు అయితే సంపాదిస్తాను, చైనా నుండి 1 బెల్ట్ 1 రోడ్ అయితే దాన్ని నిర్మాణాన్ని వేగవంతం చేస్తాననేసి ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఏదైనప్పటికీ పాకిస్తాన్ లో నుండి రాజకీయ అనిశ్చితి అనేది ఒక కొలిక్ అయితే రావడం అనేది జరిగింది. ఈ మధ్య కాలం ఎన్నో నాటకీయ పరిణామాలు ఏర్పడి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చి తిరిగి మళ్లీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని కండక్ట్ చేయమనేసి రకరకాలైన జడ్జిమెంట్లు వచ్చేసి చివరికి ఏదైతే ఇంతటితో ఫుల్ స్టాప్ అయితే జరిగిందనేసి చెప్పుకోవచ్చు. తద్వారా మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈయనకి శుభాకాంక్షలు అయితే తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ కరెంట్ అఫైర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గా చూసినట్టయితే ఈయన హర్షవర్ధన్ శృంగలా ఈయన ఒక ఐఎఫ్ఎస్ అధికారి అండి. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఈయన ఏప్రిల్ 30తో ఈయన పదవీ కాలం అనేది తీరిపోతుందండి. ఏప్రిల్ 30తో అయినా ఈయన వార్తల్లో వ్యక్తికి ఎందుకు నిలిచాడంటే మన భారతదేశంలో 2023లో G20
సమావేశం అనేది సమ్మిట్ అనేది జరుగుతుంది. కావున భారతదేశము ఇతన్ని చీఫ్ కోఆర్డినేటర్ గా వేయటం అనేది జరిగింది. చీఫ్ కోఆర్డినేటర్ గా ఈయన నియమించడం అనేది జరిగింది. తద్వారా ఈయన వార్తల్లో వ్యక్తిగా నిలబడటం అనేది జరిగింది. భారతదేశము ఎంతో ప్రెస్టీజియస్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ G20 సమ్మిట్ కి చీఫ్ కోఆర్డినేటర్ గా హర్షవర్ధన్ శృంగ్లాని నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఈయన నేతృత్వంలో భారతదేశంలో విశిష్టమైనటువంటి కల్చర్, సంస్కృతి, కళలు మరియు భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులు, మన భారతదేశ విశిష్టత అనేది 2023లో G సమ్మిట్ ద్వారా ఎలివేట్ చేయాలి, ప్రతిష్టాత్మక ప్రపంచ దేశాల్లో మన నాగరికత అనేది తెలియచేయాలనే ప్రముఖ ఉద్దేశంతో భారతదేశము ఇతన్ని చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఈ రోజు ఒకసారి గుర్తుంచుకోండి. హర్షవర్ధన శృంగలా. నెక్స్ట్ గా చూస్తే ఉక్రెయిన్ పై ఏం చేద్దాం, ఇది ఒక ప్రశ్న, మనకి ఒక మార్కు వచ్చేటటువంటి అంశం. దీని మీద అయితే మనం విపులంగా చర్చించుకున్నాం గత వీడియోల్లో. దీని గురించి ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అయితే ఈ ఫోటోలో మనకు కనపడే విధానం ఏంటంటే మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారితోనూ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో వర్చువల్ విధానంలో జరిగినటువంటి చర్చ అండి. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నటువంటి ఈ చర్చలో ఏమేం మాట్లాడతారు, ఏమేం అంశాలు వస్తాయి, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఏమన్నా తెరపడుతుందా వీళ్ళ నిర్ణయం అనేసి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా పరిశీలించినటువంటి ఈ యొక్క వర్చువల్ విధానంలో చర్చ అనేది చాలా ముఖ్యంగా ఇంపార్టెన్స్ సంపాదించుకునేది. తద్వారా అమెరికా మనకి ఏమైనా సూచనలు ఇస్తుందా అంటే, సూచనలు ఇవ్వడం అంటే మనం ఒకటి తటస్థ వైఖరిని అవలంబించాం. దీని నుంచి తటస్థ వైఖరి నుంచి బయటకు వచ్చి ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించమనేసి రష్యా యూరోపియన్ దేశాలు భారతదేశం పైన ఒత్తిడి చేస్తుందన్న సంగతి మనందరికి తెలుసండి. అట్లనే ఎప్పుడైతే రష్యా యొక్క ఉత్పత్తులు, ముడి చమురు గాని మిగతా ఉత్పత్తుల్ని ఈ యూరోపియన్ దేశాలు, మిగతా దేశాలు తిరస్కరించి నిషేధం విధించారు. ఇవన్నీ భారతదేశానికి అతి కారు చౌకగా, చాలా తక్కువ ధరకి భారతదేశానికి రష్యా అందించడానికి ముందుకొస్తే అది మనం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా దీని మీద అమెరికా తీవ్రమైనటువంటి ఆందోళన అనేది వ్యక్తం చేయడం కూడా ఈ మధ్య కాలంలో చూసాం. మనం అవేవి కొనొద్దు, మీరు కూడా వాళ్ళ మీద ఆంక్షలు విధించనేసి అమెరికా ఈ సందర్భం ఎన్నో సార్లు మనవి చేసిందండి. అయితే మనం చిరకాలంగా రష్యా, భారత్ అనేది చిరకాల మిత్రులు కాబట్టి ఆ దేశానికి నష్టం కనుక ఏర్పడితే మనం వాళ్ళని ఆదుకోవాలనే విధానంలో రూపాయి రూబుల్ అనేటువంటి విధానం కూడా మనం తీసుకురావడం జరిగింది. రూపాయి రూబుల్ అనేటటువంటి కన్వర్టబిలిటీ, ఇదివరకు డాలర్ తో కన్వర్టబిలిటీ చేసేవాళ్ళు అంటే, ఇప్పుడైతే రూపాయి రూబుల్ కన్వర్టబిలిటీ తీసుకొచ్చి రష్యా మనం చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా భారతదేశం అయితే రష్యాని అన్ని విధాలుగా వాళ్ళు ముడి చమురులు అయితే, వాళ్ళ ఉత్పత్తులు అయితే భారతదేశము కారు చౌకగా కొనుక్కుంటుంది. అయితే భారతదేశానికి కూడా లాభం, వాళ్ళ ఉత్పత్తులను అమ్మటం వల్ల రష్యాకు కూడా లాభం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ రష్యాకి ఏ విధమైన నష్టం జరిగిన చర్యలు లేవు. కాబట్టి ప్రపంచ దేశం అంతా భారతదేశం మీద ఒక ఒత్తిడి అయితే తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా ఈ సమావేశము ఎంతో ప్రతిష్ట, ఎంతో ఉత్కంఠన రేపిన సమావేశం. కాబట్టి ఇది వర్చువల్ విధానంలో ఇక్కడ చూడండి, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అధ్యక్షుడు జో బైడెన్ తో మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వీళ్ళందరూ భేటీ అయి ఉన్నారు. మన ప్రధానమంత్రి గారు ఈ వర్చువల్ విధానంతో ఈ యొక్క జో బైడెన్ తో ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఎంతో ఆసక్తిని సంతరించుకున్నటువంటి విషయంగా మనం చెప్పొచ్చండి. అయితే ఈ కార్యక్రమంలో జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశానికి కొన్ని సూచనలు మాత్రమే ఇవ్వడం జరిగింది. తటస్థ వైఖరిని మీరు వదిలివేసి మీరు
ఆ రష్యాని ఖండించనే ఉద్దేశంతో కొంచెం మాట్లాడినప్పటికీ వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా ముడిచౌరు కూడా మీరు కారు చౌక కొనుక్కుంటున్నారు, అలా చేయొద్దు, మీకు దానికి బదులు వేరే దేశాల నుంచి మీకు సముద్ర దిగుమతులు అయితే అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే భారత ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలు అయితే జో బైడెన్ తో పంచుకోవడం జరిగింది. మేము కూడా ఉక్రెయిన్ కి అవసరమైనటువంటి ఎంతో సామాగ్రిని, అంటే వాళ్ళు గాయాలు తగిలినప్పుడు ఔషధాలు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సామాగ్రి ఇరుగు పొరుగు దేశాలకు కూడా మేము పంపించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు జోలెన్స్కీతో మాట్లాడటం జరిగింది. అట్లానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా మాట్లాడి మీ ఇద్దరు సమావేశమయ్యి శాంతిగా మారండి, ప్రపంచ దేశాలన్నీ చూస్తుందనేసి మేము ఎన్నోసార్లు మనవి చేశామని కూడా మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ వర్చువల్ విధానంలో జో బైడెన్ కి సమావేశ వివరాలు అందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమావేశం ఎంతో ప్రతిష్ట ఉత్కంఠని చెందిన సమావేశం చెప్పొచ్చు. కాబట్టి ఇరువురు సుహృద్ వాతావరణంలో సూచనలు అయితే చేసుకోవడం జరిగింది. తద్వారా భారతదేశం కూడా శాంతిగా ఉండాలి అనేసి కొన్ని సందర్భాల్లో ఖండించడం జరిగింది. బూచా నగరంలో జరిగినటువంటి మిసైల్ దాడిని మరియు ఒక రైల్వే స్టేషన్ మీద జరిగినటువంటి మిసైల్ దాడులు కూడా ఇరు దేశాలు ఖండించడం జరిగింది. ఇలాంటి సందర్భాలు అనేవి మనం న్యూస్ లో మనం ప్రముఖంగా చూస్తున్నాం. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మీకైతే కొంత టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా ఇవి మీకు ఎగ్జామ్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వర్చువల్ విధానంలో భారత ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు ఈ సమావేశం ఈ యొక్క ముఖ్య అంశాలు అనేవి ఈ దీనిలో మనం నేర్చుకున్నామండి. నెక్స్ట్ గా చూసినట్లయితే కర్ణాటక కంబల వీరుడి సరికొత్త రికార్డు. ఒలింపిక్స్ లో కూడా లేనటువంటి రికార్డు అండి. 100 మీటర్ని 8.36 సెకండ్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్పనటువంటి అంశము, అరుదైన అంశంగా చెప్పొచ్చు. తద్వారా ఇతన్ని నిశాంత్ శెట్టి అనేటటువంటి ఇతన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కూడా అభినందించడం జరిగింది. చాలా అరుదైన రికార్డు. 8.36 సెకండ్లు ఇది ఈ పరుగు పందెం కంప్లీట్ చేయడం అంటే చాలా గొప్పమైన విషయంగా చెప్పొచ్చు. ఇది ఎక్కడ జరిగిందండి అంటే కర్ణాటక సాంప్రదాయ క్రీడ కంబలలో జరిగినటువంటి రికార్డు అన్నమాట. ఇది ఇంతకుముందు ఇదే 100 మీటర్ల దూరాన్ని 9.52 సెకండ్లో కంప్లీట్ చేయడం అనేది జరిగింది. దానికంటే మెరుగైన రికార్డు 8.36 సెకండ్లు. కాబట్టి అసలు ఇది గొప్ప అరుదైన విషయం చెప్పొచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఎక్కడికైనా చూసినట్లయితే 125 మీటర్ని 10.44 సెకండ్లో కంప్లీట్ చేశారనేసి కూడా చెప్పవచ్చు. 125 మీటర్ని 10.44 సెకండ్లు. అయితే ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. దీనికంటే ముఖ్యమైనది ఎన్ని సెకండ్ లో కంప్లీట్ 8.36 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అతని పేరు నిశాంత్ శెట్టి అని ఆయన కంప్లీట్ చేయడం. ఏ క్రీడలో చేశాడు? కర్ణాటక సాంప్రదాయ క్రీడ కంబలలో చేశారనమాట. సాంప్రదాయ క్రీడలో ఈ రికార్డ్ అయితే నమోదవడం జరిగింది. కాబట్టి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ గా చూసినట్లయితే సముద్ర తీర ప్రాంత క్రమక్షయం అన్నమాట. అంటే ఇండియా కోస్టల్ లైన్ ఎరోజన్. ఈ ఫోటోలో మనం చూసినట్టే ఇండియా కోస్టల్ లైన్ ఎరోజన్ అంటే క్రమక్షయం అన్నమాట. సముద్ర తీర ప్రాంతము క్రమక్షయం అంటే కోతకు గురవుతుంది, క్రమక్షయం అనేది జరుగుతుంది. దీని గురించి అధ్యయనం చేసేటటువంటి లేకపోతే ఇది ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అనేసి మనం కనుక పరిశీలించినట్టయితే దీని గురించి లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నకి దీనికి సంబంధించిన వివరాలన్నీ రావడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జియోగ్రఫీ అంశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు అండి. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, ఎంత క్రమక్షేమం ఉంది, దానికి తగు చర్యలు ఎలా తీసుకోవాలనేసి చూసే డిపార్ట్మెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీని మీద రీసెర్చ్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ ఏదండి అని చూస్తే నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్
రీసెర్చ్ ఎక్కడ ఉందండి ఇది అంటే చెన్నైలో ఉంది. NCCR ఇది ఎక్కడ ఉందండి చెన్నైలో ఉందన్నమాట. వీరి యొక్క నివేదిక ప్రకారము అసలు భారతదేశంలో ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఎంత అండి? కోస్టల్ లైన్ సముద్ర తీర ప్రాంతం ఏంటంటే 6907.18 కిలోమీటర్లు. 6907.18 కిలోమీటర్లు. వీరి ప్రకారం భారతదేశ తీర ప్రాంతం వచ్చేసరికి 6907.18 కిలోమీటర్లుగా చెప్పవచ్చండి. ఇందులో ఎక్కువ క్రమక్షయం ఎక్కువ ఎరోజన్ అవుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఇక్కడ ఒక టేబులర్ మ్యానర్లు ఇచ్చారండి. అక్కడ ఉన్నటువంటి కోస్టల్ లైన్ లో 60% క్రమక్షేమానికి ఎరోజన్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదంటే వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో 60% సముద్ర తీర ప్రాంతం అనేది క్రమక్షయానికి కోతకి గురవుతుందనేసి తెలియజేశారు. అట్లనే కేరళలో వచ్చేసరికి 46% అండి. కేరళలో 46%. అట్లనే తమిళనాడులో వచ్చేసరికి 42% గా నమోదై ఉంది. ఇవన్నీ లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నకి వచ్చినటువంటి సమాధానాలుగా చెప్పొచ్చు. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జాగ్రఫీ అంశాల్లో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. ఇది మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ చెన్నైలో ఇవి లొకేటెడ్ అయి ఉందండి. నెక్స్ట్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ యొక్క మినిస్ట్రీస్ అనేవి కేటాయించడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎప్పుడన్నా డౌట్ వస్తే ఈ టేబుల్ చూసుకుంటారనేసి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాటికే మీరు దీనికి సంబంధించిన డేటా మొత్తం సేకరించి ఉంటారు. ఎవరైనా ఒకటే ఎలా ఉంటే డౌట్స్ ఉంటే ఇవి చూసుకుంటే మీకు ఎవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది చూసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనేసి ఇది ఇవ్వడం జరుగుతుందండి. చూసినట్లయితే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్స్ అండి. మీకోసం వివిధ దినపత్రికలు మరి వివిధ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి గ్రహించి మీకు అందించడం జరిగిందండి. ఇంతవరకు మన వీడియోని పరిశీలించినందుకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే మీ అందరికీ ఈ సందర్భంగా ఈ వీడియోని పరిశీలన ధన్యవాదాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.